హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మేము నిన్న ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడే మేము వినాయక చవితి చేసుకుందాం మా ఇంటి దగ్గర అంటే ఫుల్ వర్షం పడింది. ఇక్కడే ఉండిపోయినాము. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వినాయకుడు పెట్టింటే ఇక్కడ చూసుకొని అమ్మతో సెలబ్రేషన్ చేసుకొని వెళ్దామని చెప్పేసి రెడీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళాక ప్రతిదీ అప్డేట్స్. హాయ్ చెప్పు మా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు. వీడియో కొంచెం అయితే లేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే 25 మా మ్యారేజ్, మళ్ళీ 26 అమ్మ వాళ్ళు సుంకులమ్మని మొక్కు నేర్చేశారు. ఈరోజు వచ్చేసి వినాయక చవితి 3 వరుసగా ఉన్నాయి అనమాట. ఫుల్ వీడియోస్ అయితే లేట్గా వస్తాయి నావి. సో బాగానే ఉంటాయి, గుడ్గానే ఉంటాయి. చూడండి, నచ్చితే ఓకే, లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అక్కడికి వెళ్ళక ప్రతిదీ అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు వెళ్తున్నాం వినాయక చవితికి, అంటే వినాయకుడి దగ్గరికి. ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గర పెట్టింటే వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక ప్రతిదీ అప్డేట్ ఇస్తాను. మీరు అందరు కూడా హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో వినాయక చవితి చేసుకోండి. వీడు గణపతి దేవుడు. అండి అందరికీ శుభాకాంక్షలు చెప్పండి. వినాయకుడి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అంటే ఫుల్ తీయండి, ఓకేనా? ఫోటో ఓకేనా? అంతే. ఇప్పుడు బాగా పట్టుకున్నాడు. అందరూ మీ పతిదేవుళ్ళతో, భార్యలతో, ఫ్యామిలీ మెంబర్స్తో, పిల్లలతో హ్యాపీగా వినాయక చవితి చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే ఇలా చేసుకున్నాం సింపుల్గా. ఫుడ్ ఐటమ్స్ చూపిద్దాం అనుకున్న అమ్మ చేసినట్టు. ఇంకా ఏమో అప్పుడు ఇంకా నిద్ర వచ్చేసి, అంటే టైర్డ్ అయిపోయినాం, రోజు ఇంకా జర్నీలో అయిపోయినాయని ఇంకా తీయలేదు. పడుతుంది వినాయకుడు పెడతాం. మా అమ్మ ఎప్పుడు ఇంత మంచిగా బండ్లకే బాగానే ఉందండి. ఫ్రెండ్స్ వాన వస్తుంది, కనిపిస్తుందా? మేము ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్దాం అన్నప్పుడే వర్షం వస్తుంది. నాకేం చేస్తే దేవున్నాడు. శారీ వచ్చేసి అయితే నేనే కట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి. ఇంక నాకు పెళ్ళప్పుడు వాళ్ళు కట్టించారని చెప్పాను కదా. ఇప్పుడైతే నాకే అన్ని వరుసలు ఇప్పుడే నేనే కడుతున్నాను అనమాట. ఇదంతా స్టెప్స్ శారీ నేర్చుకొని కట్టుకుంటున్నాను. అప్పట్లో రాదు. మా ఇంటికి మా అమ్మాయి వచ్చిందండి వినాయక చవితికి. మా అల్లుడు గారు ఇద్దరు వచ్చారు. దీపం పెట్టి పూజ చేస్తుంది మా ఇంటికి మా తల్లి. మా బంగారు తల్లి మా అల్లుడు గారు వచ్చారు వినాయక చవితికి. మా ఇంట్లో పూజ చేసి దీపం వెలిగిస్తుంది మా తల్లి, ప్రియ బంగారు తల్లి. మా పెద్ద కూతురు మా ఇంటి వారసురాలు. మా అల్లుడు గారు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు పూజ అయిపోయింది. ఇది బైక్ వేయడానికి పోతున్నాను. చెమటగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు. ఇంకా ఉడకగా ఆడుతుంది, బయట వాన వస్తుంది కల్మా. ఏమండి వాన వస్తుంది, సూపర్గా ఉంది. పెళ్లి కూతురులో పెళ్లి కొడుకులో తయారైన వాళ్ళు మా అమ్మ అంటుంది ఫ్రెండ్స్. శారీ అయితే నేనే కట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పట్టు చీరలు కూడా నేర్చుకొని, అప్పుడు శారీ నాకు కట్టుకోవడం రాదు పెళ్ళైన కొత్తలో. నేర్చేసుకున్నాను. అవును, అందరూ హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా చేసుకోండి. మాట చేతి అవుతున్నా నేను దిగించండి. ఇప్పుడు తీమా ఇంకా చేయలే. స్నానికి పోదాం అంటే మా చెల్లి వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది మా పాపని. వర్షం పడుతుంది చూడండి ఫ్రెండ్స్. మేము పోకూడదామో ఏమో కానీ ఫుల్ పడుతుంది. అవును అని ఆయన చిన్న పిల్లలు అంటున్నారు.
అది మా హస్బెండ్ నేను ఇప్పుడు నేను ఇక్కడే ఆగిపోయినాం. చుడ్డే కూడా పంపిస్తలేడు మమ్మల్ని ఇంటికి పోదామంటే ఎగో వర్షం వచ్చేస్తుంది. మీకు ఎట్లా చూపించాలి, ఎగో మెట్ల పైన కూడా కారుకుంటూ వస్తుంది చూస్తున్నారా. నిన్న కూడా ఇట్లానే వర్షం పడింది అనమాట, ఆగిపోయినాం ఇంటికి పోకుండా. ఇదంగా మా ఇంటికి పంపించకుండా దేవుడు ఆపుతున్నాడో ఏమో. ఇట్లా ఫుల్ పడుతుంటే ఎట్లా వెళ్తాం బైక్ మీద కానీ దేని మీద కానీ. ఇట్లా ఆగిపోతున్నాం అనమాట. నిన్న అట్లే ఆగిపోయినాం వర్షం వస్తుంటే, ఇప్పుడు ఆగిపోయినాం. ఇదిగో వర్షం వస్తుంది, కనిపిస్తుందా మీకు? వర్షం వస్తుంది, ఒక నిమిషం చూద్దాం. అగో బైక్ అక్కడ ఉంది, వెళ్దామంటే ఇంకా ఇట్లా వర్షం పడుతుంది. అగో కనిపిస్తుందా మీకు? సేపు వర్షం వస్తుందని చెప్పి రీల్స్ చేసుకొని ఇంకా ఐడిలో వదిలాం, కానీ నెట్ ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు. ఒకటి నెట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఒకటి వదిలినాం అంతే, ఒక ఛానల్లో. ఇంక మిగతా దాంట్లో వదలలేకపోయినాం. వర్షం పడి 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 ఇంక ఇప్పుడు ఫుల్ పడి అయిపోయింది. దేవుడా ప్లీజ్ అని మొక్కుంటే అయిపోయింది. లేదు ఈరోజు ఇక్కడ ఉండిపోయేవాళ్ళం. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట వినాయకుడి దర్శనానికి. అమ్మ తాళం వేస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే అక్కడ వినాయకుడు ఉన్నాడు, అక్కడికి దర్శనం చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు నిజం చెప్తున్నా, నా ముఖం నాకు కనిపిస్తలేదు అనమాట. అంటే ఇది వీడియో నీడ వస్తుంది నా ఫేస్ కనపడకుండా. ఎట్లుందని అక్కడికి వెళ్ళాకే మేము చూసుకోగలం. ఎన్నోసార్లు ఎండకు కూడా ఇట్లా ఇట్లా తీస్తుంటాం కదా, ఫేస్ కనపడకుంటుంటుంది. మేము వస్తున్నామో లేదు కూడా ఐడియా ఉండదు. జస్ట్ అది వదిలేసి వీడియో ఇంకా ఇట్లా ఇట్లా తీసేసుకున్నాక ఓకే కన్ఫామ్ అని ఇంకా స్కిప్ చేస్తుంటాను ఆ సెల్ అనమాట. అందుకే ఇప్పుడు కూడా వస్తుందో లేదో తెలియదు. మ్యాక్సిమం అయితే తీసుకుంటున్నాను ఇంకంతే. ఎందుకంటే డౌన్ మబ్బు కనపడుతుంది మేఘాలకి, వర్షం పడిన దానికి. సెల్ డౌన్ కనిపిస్తుంది అనమాట, సిగ్నల్ తక్కువ ఉంది ఇక్కడ. చూడు హ్యాపీ నవ్వుకుంటుంది. మా అమ్మతో వినాయక చవితికి వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి బురద ఉంది, బురదలో కాళ్ళు పెట్టుకుంటా, అంటే దీంట్లో కాళ్ళు పడిపోతుంది. మా మమ్మీ నడుచుకుంటూ అక్కడ వెళ్తుంది, మా హస్బెండ్ వచ్చేసి బైక్ అక్కడ తీసుకెళ్తున్నాడు. బురదలో ఉంది, నడుస్తున్నాం. ఎట్లా చెప్పాలి, బురదలోనే కాళ్ళు బుడకపోతుంది అనమాట. మీకు అర్థమైందా? ఇప్పుడు మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అమ్మకు దగ్గరలోనే తీసుకుంటుంటుంది చెల్లెలు. అంటే అప్పుడు అమ్మ దగ్గర ఉండేది, ఇప్పుడు ఇంకా వేరుగా ఉంటున్నారు. ఇక్కడే అమ్మ ఉన్న వాళ్ళ సందు పక్కన తీసుకున్నారు. మేమే అమ్మకు లాంగ్ ఎప్పుడు ఉండేది కదా మా, ఇంకా అందుకే ఎప్పుడో ఒకసారి కానీ రాము అమ్మ దగ్గరికి. ఇప్పుడు వచ్చినాము, ఇంక పండించేసుకొని వెళ్తాం. చూసుకోవాలి నడుస్తాం. నా బిడ్డ అక్కడ పెట్టినారు వినాయకుడిని. అక్కడ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇదే మా చెల్లెలు వాళ్ళ ఇల్లు, వాళ్ళ హస్బెండ్ ఆటో. అక్కడ నుంచి పాపను తీసుకొస్తుంది. వెళ్తున్నాం అక్కడ వినాయకుడి దగ్గరికి దర్శనానికి. ఇంకో అమ్మ అక్కడ ఎత్తుకొస్తా. అట్లా పాప కాడ తీసుకెళ్ళమా. అశు నాన్న జాగ్రత్తమ్మా. పాప ఒకటి 2 years. లేదు ఇంకా పాపకు 2 పడలే. ఇప్పుడు వచ్చే న్యూ ఇయర్కి పడుతుంది. 1.5 సినిమాలోకి పంపించాలా, బాగుందంట. థ్యాంక్స్. వస్తుందా రండి, జాగ్రత్త రండి. అశు సినిమాలోకి అంటే వెళ్తావా? రాయి అక్కడ కింద ఉంది.
తిప్పించండి. పసుపు పచ్చింతలు కూడా ఉన్నాయి. పట్ట పక్క మనకు ఎలాంటి నాకు రావాలని వచ్చాను. అగరబత్తులు కనిపిస్తారా? దీపం ఉంది అయితే దీపం ఆడ అటు పండుగ చెప్పేస్తుంది. మమ్మల్ని ఆయన పూజ చేసేసి కూర్చో. వినాయకుడి మధ్య ఏం చెప్పకూడదు. నీకే స్థలము బేస్మెంట్ నీకే రాసిస్తా. నువ్వేమన్నా కట్టేస్తావా లేకుంటే ఎవరికైనా పట్టిస్తావా? ఇవన్నీ కుక్కలు పోగొట్టామంటే బేస్మెంట్ మీకు ఫ్రీ. ప్రమథగణాలకు అధిపతి నీవే, తొలి పూజకు అధి దేవత నీ పాప ఎత్తుకుని ఎత్తానికి రాలే. అటు ఇలా తీసుకురా. మొదటి వానికే ఆధిపత్యమని అటులే కాదని సిద్ధమైతివి సిద్ధి నేనేమన్నా చెప్పినా విషయం 11:30 వరకు పడాలా. వర్షం ఫుల్ పడింది ఇక్కడ. అట్లా అనుకో లేచిపోయాలి. ఇప్పటికే దగ్గర 10 నిమిషాల ప్రయాణం. ఫ్రెండ్స్, ఈ చీర కట్టుకోకముందు ఇది మా అమ్మది అనమాట. మోటుగుంది, వద్దు పాతకాలం ఇవని అన్నాడు అన్ని చీరలు. ఇంక కట్టి చూపించేసరికి అమ్మో ఎంత బాగున్నావు అమ్మో అట్లా అమ్మ వద్దు క్షమించు ప్రియా బాగున్నావులే అన్నాడు. ఇది కట్టుకున్నాక మా అమ్మని అడగండి కదా మా బట్టలలో ఏముంది, బట్టలకే మా అమ్మాయి కట్టే లోపల అందం వచ్చేసింది. ఇప్పుడు ఇంకా వెళ్తున్నాం అమ్మ వాళ్ళ దగ్గర అయితే. ఇది ఒక్కటే ఉంది వినాయకుడు. మీరు కూడా ఇట్లాగే మీ ఫ్యామిలీతో వచ్చేసి హ్యాపీగా దేవుని దర్శనం చేసుకోండి మంచిది పిల్ల పాపలతో. ఓకే, ప్రతిదీ ఇంకా అక్కడికి ఇంటికి వెళ్ళాకైతే ఇంకా తీయలేకపోవచ్చు వీడియో. ఇక్కడితోనే ఎండ అనుకుంటున్నాను నేనైతే. బాయ్. ఇంకా ఈ సంవత్సరం 2025 వినాయక చవితి ఇలా జరిగిపోయింది. ఈమెనే మా కూతురు అని అమ్మ అందరూ చెప్పుకుంటుంది. వర్షం అమ్మ ఇప్పించింది. ఇంకా మా ఆయన ఇస్తుంది మామూలుగా. బుడద ఉంది ఇక్కడంతా.
వర్షం పడింది, ఉడక కూడా వస్తుంది కనిపిస్తుంది. రెడీ అయినది ఏమన్నా ఉంటే పోతుంది ఉడకకి. న్యాచురల్ కాబట్టి సరిపోయింది అది. ఇప్పుడు అట్లా కరెక్ట్ అడిగింది ఇస్తే ఆడే పడేసా. అదే కదా. ఇప్పుడు వెళ్తున్నాం. అక్కడ మా హస్బెండ్ ముందు వెళ్తున్నాడు, బురద ఉందని ఆగినాం అన్నమాట. ఆటో పోతుంది ముందు, ఆటో ఉంది. అక్కడంతా బురద ఉంది అని చెప్పేసి నాకు హ్యాండ్ నొస్తుంది, ఒకటే పాపని ఎత్తుకొని అని చెప్పి అమ్మకి చేతుకుంది. అక్కడ ముందుకు వెళ్ళమన్నారు బైక్ తీసుకొని. మా ఆయన అక్కడ వెళ్తున్నాడు. ఇక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను. అక్కడ వాళ్ళు అన్న వాళ్ళు సలహా ఇచ్చారు, పాప ఉంది భార్య ఉంది కదా వెనక నడుచుకుంటూ వస్తారు బురదలో ముందు. అక్కడ వెళ్తున్నారు. ఇక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్. ఆ రోజు వచ్చాం కదా వీడియో తీసా. సరే మధు, ఇట్లా కష్టపడి వినాయక చవితి ఎట్లా కట్లా ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాం హ్యాపీగా. మీరు కూడా అట్లా హ్యాపీగా చేసుకోండి. వర్షాలు పడుతుంటాయి, నిమజ్జనాలు అన్నీ జాగ్రత్త. మా ఆయన నిమజ్జనానికి వెళ్తా అన్నాడు ఫ్రెండ్స్, నంద్యాలలో చేసుకుంటా అంటున్నాడు. కాబట్టి ఇంక అప్పుడు నేను వీడియో తీయలేకపోవచ్చు. నిమజ్జనం ఆయన ఒక్కడే వెళ్తాడు కాబట్టి పాప నేను ఇంట్లోనే ఉంటాం. ఆ వీడియో తీయలేను. ఇంకా మేబీ మా ఆయన తీస్తే దీంట్లో యాక్ట్ చేస్తా, అంటే యాడ్ చేస్తా దీంట్లో. ఇక్కడ కొంతమంది క్రికెట్ ఆడుతున్నారు, బాయ్స్, మెన్స్. అక్కడ ఉన్న పూజారిలాగా కూర్చున్నారు చూడండి ఫ్రెండ్స్ వినాయకుడి దగ్గర. నేను హీరోయిన్ లెక్క ఉన్న సినిమాలకు వెళ్ళొచ్చు అంటే తిడతారు కదా హౌస్ వైఫ్ అని, అందులో రెడ్డి భార్య అని, రెడ్డి అమ్మని అంటే తంతారు అని చెప్పేసి మా పాపని అంటున్నాడు అనమాట. నన్ను చూసుకుంటూనే ఉన్నాడు, అర్థమైంది. మీ ఆ పిల్ల కూడా బాగుంది అమ్మ, ఆమె కూడా బాగున్నారు అమ్మ అని చెప్పేసి మా పాపని సినిమాలోకి వెళ్ళామని చెప్తున్నాడు అనమాట. అంటే ఆ భయం ఉంది. ఇంకా నేను వీడియో తీలే అనమాట, నన్ను అన్నది కూడా ఎందుకు లేని. అక్కడ ఎంతమంది ఉండే వాళ్ళతో మాట్లాడలే కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా మా ఆయనతోనే మాట్లాడుకుంటా ఇప్పుడు వదిలినారు. ఇప్పుడు తీసుకొచ్చాం. వద్దు బా, మా ఆయన ఇష్టం. రోడ్డు మీద ఉంటే సార్ అంటే ఇట్లా ఆడితే సరిపోయేది. ఆయన ఎంతసేపు ఏం మాట్లాడినాడండి. రోడ్డుకుంటే కొద్ది రేట్ బాగా చెప్పి వెళ్తున్నాం. బాధ అనిపిస్తుంది అమ్మని వదిలేసి వెళ్తుంటే. నాకేంటో దేవుడు నా రాతలు అమ్మకి దగ్గర ఉండాలని రాసలేడేమో. ఎప్పుడు దూరమే, పెళ్ళి కాకముందేనే అయినా. అంటే అమ్మకి దగ్గరున్న వేరే రూమ్లో ఉంటుంటే నాకు సపరేట్ రూమ్ తెప్పించేది అమ్మ. చెల్లి వాళ్ళతోనే ఉండేవి. ఇప్పుడు దూరమే. ఇష్టం ఎక్కువ ఉంటే దూరం అవుతామంట. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ ఉంది కదా, అందుకే దేవుడు నా రాతలో అమ్మకి దూరం రాసినాడేమో. ఇప్పుడు ఇంకా మా ఇంటికి మేము వెళ్ళిపోతున్నాం. అమ్మ ఇంటికి అమ్మ వెళ్ళిపోతున్నాం. బాయ్. ఇందులో ఉండే వినాయకుల్ని చూద్దామని అనుకొని వచ్చినాం అన్నమాట. ఇక్కడ సైడ్ బుద్ధి చూడండి ఎట్లా నడుస్తుందో. తిన్నామా? ఇక్కడ ఏరియాలో దా థమ్స్ అప్ ఆడిస్తారా? దా పోదాం. ఇష్యూ దా. ఇప్పుడు ఇంటికి ఉడకకి ఇప్పుడు ఇంటికి వచ్చి చేరినాం. సరేలే.